in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. చీటికి మాటికి పవర్ బటన్ వాడాల్సిన పని లేకుండా లేదా పవర్ బటన్ డ్యామేజ్ అయినప్పుడు మనకి ఐఫోన్స్లో అసిస్టివ్ టచ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటిదే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్న వాడి కోసం అసిస్టివ్ టచ్ అనే పేరుతోనే మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ దొరుకుతుంది. దీంట్లో మనం ఎనేబుల్డ్ డిజేబుల్డ్ అని చెప్పేసి అని సెట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ అనే దాంట్లో అంటే దాని ఐకాన్ ఎలా ఉండాలి, రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ప్యానల్లో ఎలాంటి ఆప్షన్స్ ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐకాన్గా ఏముండాలి, యాప్స్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ ఉంది. అలా కాకుండా మనకు కావాలంటే కనుక వేరే వాటిని వైఫైని కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, మనం రెగ్యులర్గా యూజ్ చేసి దేనైనా అమర్చుకోవచ్చు. అలాగే లాక్కు, స్క్రీన్ షాటు, ఇలాగా ఎన్నో రకాల ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి. సో వీటిలో మనం ఏం కావాలి అంటే ప్రతి చోట మనకి ఏమేమి ఆప్షన్ ఉండాలంటే మనం సెట్ చేసేసుకుంటే కనుక ఇక నుంచి అసిస్టివ్ టచ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే కనుక స్క్రీన్ పక్కన అంటే ప్రతిసారి ఒక చిన్న బబుల్ లాక్ కనపడుతుంది చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే లాక్ అనే బటన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ లాక్ అవుతుంది. దీనికి ముందు ఒక్కసారి మనం స్క్రీన్ లాక్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.